హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను మీ ఆటో నరేష్ అన్న. నేను వెళ్ళే దారిలో వచ్చేసి నాకైతే ఈ తాత కనిపించిండు. తాత అన్నం తిన్నావా అని చెప్పేసి నేను అడిగాను. తాతకైతే తెలుగు రాలేదు కానీ చేతులతో నాకైతే సైగ చేసిండు. తాత ఇక్కడే పండుకొని ఉండు, నేనైతే అన్నం తీసుకొని వస్తాను అని చెప్పాను. ప్లీజ్ అన్న మనకెందుకులే అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఇలాంటి వాళ్ళకి ఒక పూట అన్నం ఇద్దామన్నా. ఎందుకంటే చాలామంది రైల్వే స్టేషన్ దగ్గర, చెత్త కుప్పల్లో, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎక్కడ పట్టినా ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న. ప్లీజ్ అన్న ఒక పూట అన్న మనము ఇలాంటి వాళ్ళకి అన్నం ఇచ్చి ఒక పూట కడుపు నింపుదామన్నా. ఎందుకంటే ఎవరు తల్లిదండ్రి ఎవరు లేనోళ్ళు బెడ్లో పట్టించుకోకుండా అందరూ చాలామంది వయసు అయిపోయి చాలామంది కూడా వాళ్ళకు ఎవరు పెట్టే దిక్కు లేక చాలామంది ఉన్నారన్న. ప్లీజ్ అన్న ఇలాంటి వాళ్ళకి మనం అనేది ఒక పూట వీళ్ళకి ఫుడ్ అనేది ఇద్దామన్నా. ఎందుకంటే మన ఇంటికి వెళ్తే మన ఇంట్లో మన అమ్మ ఖచ్చితంగా మనకు పెడుతుంది పిలిచి, టయానికి మనకు ఆకలేస్తుంది అన్న. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుందో టైం తెలియదన్న. ఎవరన్నా ఇస్తారు తింటామని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి ఇచ్చినప్పుడే ఆకలేస్తుందన్న. మనం ఇచ్చినప్పుడు ఆకలి అనేది తీర్చుకుంటారు. మళ్ళీ అడిగేదానికి ఎవరు ఉండరు కదా, కానీ ఎవరు ఒకరు నూటికొకరు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. ప్లీజ్ అన్న నాకు లైక్ కొట్టకున్నా సబ్స్క్రైబ్ చేయకున్నా ఖచ్చితంగా హెల్ప్ చేద్దామన్నా. మనం ఉన్న రోజులు నలుగురికి సాయం చేద్దాము. సాయం అంటే మన ఇంటి వాళ్ళు ఏం మనల్ని ఆశించరు. ఒక పూట అన్నం అనేది ఇద్దామన్నా. అన్నదాత సుఖీభవ. ఎప్పుడు మనందరి సపోర్టు ఇలాంటి వాళ్ళకి ఉండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.